వెల్కమ్ టు ఆంధ్రప్రభ. రాబోయే ఎన్నికల్లో ఎస్సీ సీట్లన్నిటినీ క్లీన్ స్వీప్ చేయాలని జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గా పెట్టుకున్నారు. అందుకు వీలుగా యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో 27 ఎస్సీ సీట్లున్నాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ 25 స్థానాలను గెలుచుకుంది. తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలులో జనసేన, ప్రకాశం జిల్లాలోని కండేపి స్థానంలో టీడీపీ గెలిచింది. దీంతో ఈసారి ఈ 2 స్థానాల్లో కూడా గెలవాలని వైసీపీ అధిష్టానం ప్రణాళికలు రచిస్తుంది. వచ్చే ఎన్నికల్లో మొత్తం 27కి 27 ఎస్సీ సీట్లను వైసీపీనే గెలుచుకోవాలన్నది జగన్ టార్గెట్. అంటే 175కి 175 సీట్లు గెలవాలన్న టార్గెట్ లో ఎస్సీ సీట్లలో 100% గెలుపు ఒక భాగం అన్నమాట. పోయిన ఎన్నికల్లో రాజోలులో జనసేన అభ్యర్థిగా రాపాక వరప్రసాద్ గెలిచిన నిజానికి తాను వైసీపీ నేత. వైసీపీలో టికెట్ రాకపోవడంతో జనసేనలో చేరి టికెట్ తెచ్చుకుని గెలిచారు. ఇక కొండేపిలో టీడీపీ తరపున బాల వీరాంజనేయ స్వామి గెలిచారు. రాబోయే ఎన్నికల్లో స్వామిని ఓడించాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకనే ఎర్లగొండ పాలెంలో 3 సార్లు గెలిచిన మంత్రి ఆదిమలపు సురేష్ ను జగన్ కొండేపికి మార్చారు. ఎర్రగడ్ల పాలెంలో కొత్త అభ్యర్థిని గెలిపించడంతో పాటు కొండేపిలో కూడా గెలవాలని సురేష్ కు జగన్ స్పష్టత చేశారు. అలాగే మిగిలిన 25 నియోజకవర్గాల్లో కూడా గెలుపునకు అభ్యర్థులను జగన్ ఆచితూచి ఎంపిక చేస్తున్నారు. ఇప్పుడు సమన్వయకర్తలుగా నియమించిన వారి పనితీరు ఆధారంగా అవసరమైతే కొత్త వారిని పోటీలోకి దింపేందుకు కూడా వెనుకాడడం లేదు. అందుకనే ఇప్పుడు నియమితులైన నేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు కష్టపడి పనిచేస్తున్నారు. 27 నియోజకవర్గాల్లో గెలుపునకు స్పష్టమైన ప్లాన్ చేశారు. అన్నిటిలోనూ ఎస్సీ నేతలతో పాటు ఇతర సామాజిక వర్గ నేతలను బృందాలుగా ఏర్పాటు చేసి ప్రచారం చేస్తున్నారు. గడిచిన 5 ఏళ్లలో తమ ప్రభుత్వంలో ఎస్సీలకు జరిగిన మేళ్లు, అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఈ బృందాలు వివరిస్తున్నాయి. ఒక్క సీటు కూడా ఓడించేందుకు లేదని జగన్ ఎస్సీ సామాజిక వర్గం నేతలతో జరిగిన సమావేశాల్లో పదే చెబుతున్నారు. ఇదే సమయంలో ఎస్సీ నియోజకవర్గాల్లో వీలైనన్ని చోట్ల గెలవాలని టీడీపీ కూటమి కూడా ప్రయత్నాలు మొదలుపెట్టింది. జనసేన మద్దతు బీజేపీ కూడా కలిసొస్తే కూటమి అభ్యర్థుల గెలుపు ఖాయమని టీడీపీ భావిస్తుంది. మరి ఎవరి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయో చూడాలి.